విశ్రాంత ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆటపాటలతో హైదరాబాద్ లో సందడి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా పెన్షనర్ సంఘం అధ్యక్షురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. ఫాస్ట్ వాక్, మ్యూజికల్ చైర్, స్పీడ్ రన్నింగ్ వంటి పోటీలలో విశ్రాంత మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 60 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసిన ఉద్యోగులు ప్రభుత్వానికి మరియు ప్రజలకు ఎన్నో సేవలు చేశారని శివసేనారెడ్డి శోభారాణి తెలిపారు. వయోవృద్ధులైన ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రెట్టింపు ఉత్సాహంతో క్రీడా పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఇలా ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ స్కీమ్, క్యాష్లెస్ హెల్త్ కార్డులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు ఉమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆహుతులందరికీ పేరు పేరున స్పోర్ట్స్ చైర్మన్. అవునండి, మా ఆశీర్వాదాలు మీకు వెళ్తారు. రేపు మా ఆశీర్వాదాలతో రేపు మీరు మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువనే. శివసేనారెడ్డి గారు ఆహుతులందరూ ఉన్నారు. మా ఆహ్వానాన్ని నడవాలి. ముందు తరానికి కూడా, మా తర్వాత వచ్చే తరాలకు కూడా హెల్త్ కార్డు ఉండాలి. మనకు వచ్చిన శివసేనారెడ్డి గారు ముఖ్య అతిథిగా చైర్మన్గా వచ్చారు. కాలాతీతమైంది. ఒక 2 గేమ్స్ మేడం ఇక్కడ ఈరోజు టీజేడబ్ల్యూపీఏ వారు గతంలో లాస్ట్ టైం కూడా మీరందరూ వచ్చినట్టు గేమ్స్ ఆడుతాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు మా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయండి. గతంలో ఎన్నో దాదాపు 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళు మీరందరూ చేసిన తర్వాత ఈ టైంలో కూడా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి ఈ స్పిరిట్ ఉండేటువంటి నెక్స్ట్ యంగ్ జనరేషన్కి కూడా ఇవ్వాలని నేను మా స్పోర్ట్స్ అథారిటీ అభియాన్ కూడా చెప్పాను. వారి వీడియో తీసుకొని ఆ వీడియోస్ మన దాంట్లో పబ్లిష్ చేయించండి. కానీ నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా గుర్తు 6 years స్టార్ట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ నా తండ్రి సమానంలో నా తల్లి సమానంలో ఉండేది. కాబట్టి మీకు ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా తరఫు నుంచి చేయాల్సిన నా చేతుల్లో ఉన్న వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాకు అందరికీ తెలియజేస్తుంది. నెక్స్ట్ టైం ఇంకా నేను లాస్ట్ టైం చెప్పిపోయింది, ఈసారి ఇది పట్టకుండా ఉండాలి. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ అంటే ఇంకా ఈసారి ఇంకా సేమ్ లాస్ట్ టైం ఎంత అవుతుందో ఇప్పుడు అంతేమంటున్నారు. నా పేరు నాగమాంబ. నేను ఈ అసోసియేషన్కి కన్వీనర్ని. సరే, మేము పెట్టిన సింగిల్ ఎజెండా అని చెప్పాం కదా, మాకు ఎంప్లాయీస్ హెల్త్ కార్డు రావడం, ఆ స్కీమ్ని ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంలోనే ఈరోజు, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టాము, ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ క్రీడల్లో పోటీలు, గేయాలలో పాటల పోటీలు పెట్టుకున్నాము. తర్వాత 10వ తారీఖున ఇప్పుడే మా చైర్పర్సన్ చెప్పినట్టుగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతున్నాం. మీ ద్వారా మా మహిళలందరికీ కూడా, రాష్ట్రం మొత్తం ఉన్న మహిళలందరికీ కూడా ఇదే ఆహ్వానం పలుకుతున్నాము. తప్పకుండా వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి వచ్చి దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. సో మరొకసారి శివసేనారెడ్డి గారికిను ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తామండి. నేను ఈ అసోసియేషన్కి కో చైర్పర్సన్ని.
మీ ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మీరు మధ్య వారధిలాగా పనిచేస్తున్నారు. మీ ద్వారా మేము సింగిల్ ఎజెండా తోటి వచ్చామండి. సీఎం గారికి అసలు వేల 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 కోటి వందనాలు మా మహిళలందరి తరఫున మేము తెలియజేస్తున్నామండి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఫస్ట్ టైం రిటైర్ అయిన తర్వాత మా అసోసియేషన్ ద్వారా మా ఉమారెడ్డి ఆధ్వర్యంలో, చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం మేము ఈ స్టేట్ లో జరుపుతున్నామండి. ఇంతవరకు ఏ స్టేట్ లో కూడా జరగలేదు, మేమే ఇక్కడ జరుపుతున్నాము. ఈ స్పోర్ట్స్ అయిపోయినాక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, ప్రెస్ క్లబ్ లో పెడతామండి. అప్పుడు కూడా మీ అందరికి ఆహ్వానండి. మీరందరూ కూడా రండి. మేము చేసే ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి స్టేట్ తెలియాలి, గవర్నమెంట్ కి కూడా తెలియాలండి. మీ ద్వారా సీఎం గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు మా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మహిళలుగా, తల్లులుగా, అక్కలుగా వీరందరూ కూడా మాకు సహకరించి మేము ఏది మమ్మల్ని ముందుకు నడుపుతూ పబ్లిక్లో కూడా మమ్మల్ని మా అసోసియేషన్లో ముందుకు నడిపించిన మీ అందరికీ మా తమ్ముళ్ళకి ఆశీర్వాదాలు మా ఎప్పటికీ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 10th నాడు ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ దగ్గర జరుపుతున్నాము. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది ప్రోగ్రాము. ఇప్పుడు ఈ రోజు జరిపే క్రీడోత్సవాలలో వివిధ మహిళా పెన్షనర్స్ పాల్గొనడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ ప్రారంభించారు. వారితో పోయినసారి కూడా వారి ఆధ్వర్యంలోనే మేము జరిపాము. అన్ని సౌకర్యాలు శివసేనారెడ్డి గారు చైర్మన్ గారు మాకు ఎన్నో సౌకర్యాలు, మాకు నిజంగా వారు 10 కాలాల పాటు మా ఆయుష్ కూడా పోసుకొని బతకాలని కోరుకుంటున్నాను నేనైతే. వారు ఇంకా అభివృద్ధిలోకి రావాలి, మంచి మంచి పోస్టులు అనుభవించాలి అబ్బాయి చిన్నోడు. ఎందుకంటే ఈరోజు మొత్తం స్టాఫ్ను మాకు అన్ని విధాలు మాకు సహకరించారు. వారి సహాయం అయితే మేము జీవితంలో మర్చిపోమమ్మా. అంత బాగా భోజనాల కాడి నుంచి ప్రతిదీ, వాటరు, ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉండడం స్టాఫ్ అంతా. ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారికి మా కమిటీ తరఫున, మా అందరి తరఫున, మా మెంబర్స్ తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. మిగతా కార్యక్రమాలు ఇప్పుడు లంచ్ తర్వాత పెట్టుకున్నాము. అవన్నీ 6-7 వరకు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాము. ఒక్కరోజు ప్రోగ్రామే పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఇవాళ హోలీ సందర్భంగా చాలా మంది రాత్రి గ్రహణం ఉంది. ఆ గ్రహణానికి కూడా ఈరోజు పూజలు చేసుకోవడము, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం మనకు ఆడబిడ్డలకు అది మనకు సాంప్రదాయం కాబట్టి దానికి కొంతమంది లేట్ రావడము, కొంతమంది ఇది కావడము జరిగింది. సో అయినా కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు మేము స్పోర్ట్స్ ఈ వయసులో కూడా అందరు రావడం అనేది మా గర్వకారణము. మేము రేవంత్ గారికి కూడా హెల్త్ స్కీమ్ ఇవ్వడం కూడా వారికి మా అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మహిళా పెన్షన్స్ అందరి తరఫున కూడా వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.